ఆర్టీసీ పదవి విరమణ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరించిన అధ్యక్షులు వాకటి శ్రీధర్ ఈరోజు 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనం నందు నూతన సంవత్సరం 2025కు సంబంధించిన డైరీ ఆవిష్కరణ జిల్లా అధ్యక్షులు వాకటి శ్రీధర్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ వనపర్తి వీరి చేతుల మీదుగా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ సందర్భంగా వాకటి శ్రీధర్ రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రటరీ కె సత్యన్నాచారి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో రెగ్యులర్ ఎంప్లాయీస్ వారికి యూనియన్ అంటూ లేకుండా పోయింది। ఇటువంటి తరుణంలో 2002లో విశ్రాంత ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేయడమైందని ఇట్టి సంఘంలో గౌరవ అధ్యక్షులు ఉండడం నాకు చాలా గర్వకారణంగా ఉందని అన్నారు। చాలా విషయాలు నేను చెప్పాను, ఇప్పటికీ చెప్పిన విషయాలే మళ్ళీ చెప్పకుండా సంఘం అంటే ఏదో ఒక 10 అంశాలు మనకు ఈ డైరీలో పొందుపరిచినారు। సంఘం అంటే ఐక్యత, సంఘం అంటే ఒక బాధ్యత, సంఘం అంటే సమానత్వం అనే ఒక 10-12 మనకి ఇవన్నీ మనం పాటించాలి। పాటిస్తేనే మొత్తం 15 ఉన్నాయి। ఈ సంఘం ఎందుకు ఉండాలి అనే దాని మీద దీనికి మొత్తం అర్థమైపోతుంది। మనం అందరం సమానత్వం, మనం అందరం ఒక మార్పు కోసం ఈ సంఘం ఏర్పాటు చేస్తున్నాం। మనం అందరం ఒక భావజాలం కోసం, అంటే మన భావజాలాన్ని నిర్ణయం కోసం ఒక సమూహం కావడానికి ఈ సంఘం ఏర్పాటు చేసుకున్నాం। ఒక ఆత్మగౌరవం, మనం అంటే ఒక ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయ్ అంటే ధైర్యంగా మనకు ఆత్మగౌరవం, ప్రత్యేకమైనటువంటి రికగ్నైజేషన్ మనకు ఉండాలి అనేది। తర్వాత మనకు ఒక విశ్వాసం, సంఘ సభ్యులం ఎవరికి కష్టం వచ్చినా ఒకరి పట్ల ఒకరు స్పందించే విధంగా, ఒకరి పట్ల ఒకరు సమస్యల పట్ల, వ్యక్తిగతమైనటువంటి సమస్యల పట్ల ఇట్లా రాజకీయ శక్తి కానీ అటు ప్రభుత్వ శక్తి కానీ ఏది కానీ మన సమూహం ఎక్కువ ఉంటేనే మనకు భయపడే అవకాశం ఉంటుంది, మన వైపు చూసే అవకాశం ఉంటుంది, మన డిమాండ్స్ నెరవేర్చే అవకాశం ఉంటుంది। కాబట్టి ఈ సమూహం అనేది ఈ ఉద్యమంలో పాల్పంచుకున్నా నాకు ఇప్పుడు ఆత్మసంతృప్తి అవుతుంది। ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మీరు సంస్థకు సేవ చేసి రిటైర్ అయ్యి ఇట్లా రాజకీయ శక్తి కానీ అటు ప్రభుత్వ శక్తి కానీ ఏది కానీ మన సమూహం ఎక్కువ ఉంటేనే మనకు భయపడే అవకాశం ఉంటుంది, మన వైపు చూసే అవకాశం ఉంటుంది, మన డిమాండ్స్ నెరవేర్చే అవకాశం ఉంటుంది। కాబట్టి ఈ సమూహం అనేది ఈ సంఘం చేయకుండా మనకు స్వేచ్ఛగా జీవించడం, ఇట్లా ఈ సంఘ కూర్పే మన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఏర్పాటుకు నాంది చేసింది।